నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రామగుండం ఏరియా 1 GMT లలిత్ కుమార్ ఉత్పత్తి ఉత్పాదక మరియు RG1 ఏరియాకు సంబంధించిన వివరాలను సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల. మేడారం జాతరలో లేడీ IPS డాన్స్ వైరల్, బ్యాక్గ్రౌండ్ తెలుసా? భక్తజన సందేహంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం. మేడారం జాతర మంచిర్యాల జిల్లాలో విషాదం. మహిళలు ఆర్థిక బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ మండలంలోని కట్టకొమ్ముతాండ గ్రామ పంచాయతీ పరిధిలో SHG VO భవనానికి శుక్రవారం గ్రామ సర్పంచ్ నేనావత్ జ్యోతి పాండు నాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను కోటేశ్వర్లు చేయడం కోసం ప్రభుత్వం మహిళలకు పావుల వడ్డీకే రుణాలు, RTC బస్సులు కొనుగోలు, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసి మహిళలకు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని సర్పంచ్ జ్యోతి పాండు నాయక్ సాల్వతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా తండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయలేనంత విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని రకాలైనటువంటి ఆర్థిక స్వలంబన చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావడానికి పెట్రోల్ బంకులు కావచ్చు, RTC బస్సులు కొనుగోలు ద్వారా వాళ్ళకి వచ్చే ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా అదేవిధంగా హాస్టళ్లకు సంబంధించి బట్టలకు కుట్టేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా సంఘాలకే ఒప్పచెప్పి మహిళా సంఘాలను మరి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా గతంలో మహిళా సంఘాలు ఎక్కడ కూర్చోవాలంటే ఏదైనా చెట్టు కిందనే కూర్చోవాలి, లేకపోతే ఏదైనా గ్రామ పంచాయతీ దయచేసి గ్రామ పంచాయతీలో కూర్చోవాలి, లేకపోతే ఆ చెట్ల కింద కూర్చొని వాళ్ళ సంఘాలలో ఎవరింటికాడో కూర్చొని సంఘాలు మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘాలకు గౌరవిస్తూ మరి వారి యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి వారికి సొంత భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక భవనాన్ని ఇచ్చినటువంటి ఘనత ఇవాళ నాడు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. అందులో భాగంగానే ఇలా దేవరకొండ నియోజకవర్గంలో 231 గ్రామ పంచాయతీలు ఉంటే ఇవాళ 149 సంఘాలకు సంబంధించి భవనాలను మంజూరు చేసినాం. ఒక్కొక్క భవనం విలువ 10 లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం. మిగతా వాటిని కూడా ఇవ్వబోతున్నాం. కాకపోతే స్థలాలు దొరకక ప్రతిపాదనలు కొంత ఇబ్బంది అవుతున్న సందర్భంలో ఆగినాయి. కాబట్టి ఈ మహిళా సంఘాలకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సంఘం 10 లక్షల రూపాయలతో వాళ్ళ భవన నిర్మాణం చేస్తున్నాం. అందులో భాగంగానే దేవరకొండ మండలం కట్టకొమ్మతండలో ఈ యొక్క మహిళా సంఘాలకు సంబంధించి గ్రామ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి భవనాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. 149 సంఘాల కట్టిన 231 గ్రామ పంచాయతీలో ఈ భవనాన్ని తప్పకుండా నిర్మించబోతున్నాం. అందుకనే మరొకసారి మా మహిళా సంఘాల అక్కా చెల్లెళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తాం. మీ అందరికీ ఒక దగ్గర కూర్చొని మంచి భవనంలో మరి మీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీ కార్యక్రమాలు నడుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమంలో ఇవాళ మరి స్థానిక సర్పంచ్ గారు జ్యోతి పాండునాయక్ గారి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అందులో మా PR గారు, అదేవిధంగా APM గారు, అలాగే సంఘ అధ్యక్షురాలు, అదేవిధంగా మా మండల పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించిన పెద్దలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, మిగతా అందరూ కూడా పాల్గొన్నాం. ఇవాళ ఒక మంచి శుభకార్యములు మహిళా సంఘాలకు ఇవాళ బలోపేతం నోటి ద్వారా అనడమే కాదు, మాట ఇవ్వడమే కాదు,
దాని ఆచరణలో పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా పనిచేస్తూ మహిళా సంఘాలని ఈ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తాం. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి మహిళా సంఘాలు కాదు అందరికీ చీరలు పంపిణీ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో చెప్పినారు. మా ఏపీఎం గారికి దేవరకొండ మండలంలో ఇంకా చీర రానటువంటి అక్క చెల్లెలు ఈ సంఘంలో ఉండవలసిన పని లేదు. మొత్తం ఇంకెవరైనా మిగిలి ఉంటే ఎంక్వైరీ చేసి పెట్టుకొని నీకు రాగానే ఆ చీరలంతా కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరికీ మరొకసారి మా సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిరబోయిన రమేష్, భగవాన్ దాస్, ఎల్లయ్య, చెక్కల నరసింహ, చిరబోయిన నరసింహ, అంజయ్య, ముండే నరసింహ, లింగస్వామి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేడు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రానున్న చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు గుర్తించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజూర్నగర్ పట్టణంలోని ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు సిట్ దర్యాప్తు పేరుతో నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తమను ఎదురయ్యే ఓటమి భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రదాతపై ఇలాంటి కుట్రలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, బీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి బెదిరింపులకు భయపడరని నరసింహారెడ్డి హెచ్చరించారు. రేపు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ అని ఒక విచారణ, కాంగ్రెస్ పార్టీ వేసిన విచారణ సంస్థ ముందుకు రావాలని నోటీసులు ఇవ్వడాన్ని, పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలకు వెరవకుండా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని ఈ విధంగా ఒక చిన్న ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని అడ్డు పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలకు దిగుతున్న రేవంత్ రెడ్డి యొక్క చర్యలను తెలంగాణ ప్రజలు, యావత్ ప్రజానీకం కూడా ఖండించాలని కోరుతున్నాం. ఏంది ఫోన్ ట్యాపింగ్ తతంగం ఏందండి? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుకుంటూ ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని ఆయనే చెప్పిండు. ప్రభుత్వాలు కంటిన్యూస్గా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం పాలనలో ఉన్నా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆయనే చెప్పిండు. ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా టెలిఫోన్ మొత్తం ట్యాప్ చేసిండ్రు, మా కుటుంబ సభ్యుల ఫోన్ అంతా ట్యాప్ చేసిండ్రు ఫోన్లు అని చెప్పిండు. ఇంతవరకు ఈ సిట్టుని నడుపుతున్నాడు. సిట్టు అధికారులకు కూడా ఏమాత్రం నిజాయితీ ఉన్నా, పోలీస్ అధికారులకు, సిట్టు అధికారులు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నోటీస్ పంపలేదండి? ఆయన ఫోన్ ట్యాప్ అయితే మరి ఇదో సిట్ అని పెట్టి ఒక దొంగ నాటకం పెట్టి ఇలా జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కొంతకాలం టైంపాస్ చేశారు. ఒక కంటిన్యూస్గా టీవీ సీరియల్ లాగా వచ్చిన 2 సంవత్సరాల నుంచి సిట్టు అని దీన్ని పెట్టి ఇప్పుడు సిట్టు మొత్తం రీవ్యాంప్ చేసి ముగ్గురు సార్లు ముగ్గురు అధికారులను మార్చేశారు. కొంతకాలం ఏమో రాజకీయ ప్రేరితమైన అని చెప్పినారు, కొంతకాలం సినిమా యాక్టర్ల దాన్ని కొంతకాలం ఆ భాగవతం నడిపినారు. నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. హిందూ మా పత్రిక కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా క్రెడిబిలిటీ ఉన్న ఇంగ్లీష్ మ్యాగజైన్, నేషనల్ వైడ్ మ్యాగజైన్ హిందూ. దాంట్లో ఒక పోలీస్ అధికారులను, సిట్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులను విచారించిన హిందూ కరెస్పాండెంట్ మర్రి రాము అనే అతను ఒక ఆర్టికల్ రాసినాడు. ఎవరిని మేము పిలవలేదు, ఎవరికి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, సినిమా యాక్టర్లకి సంబంధం లేదని చెప్పి ఎంత ఇచ్చేసినారంటే అక్రమ సంబంధాలు అంటే కట్టి ప్రతిష్ట దిగజార్చడానికి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు వాస్తవానికి ఏంటంటే, ఫస్ట్ అరెస్ట్ చేయవలసి వస్తే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. సిఎస్గా ఉన్న మనోడేది అనుకున్న వాళ్ళు
పోలీస్ అధికారులకు సంబంధించి ఈ విషయాలని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇవాళ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇవాళ పెద్ద కేసీఆర్ గారిని కూడా ఇవాళ దాని ముందుకు పిలిపించి చిన్నబుచ్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ కుర్చ బుద్ధులు, మనిషి కుర్చ, బుద్ధులు కుర్చ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే 2 సంవత్సరాలు 8 అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పరిపాలన అస్తవ్యస్తమైపోయి పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని ఒక ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తున్న రాజకీయ ప్రేరేపితమైన కుట్ర తప్పితే వేరేది కాదు. ప్రతీకారము, పగ అనేది ఆయన అనువనున ఉంది. దాన్ని సాధించుకోవడం కోసమే ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తున్నాడు. సిట్టు వేసి 2 సంవత్సరాలైంది. ఏం తేల్చిరండి సిట్టు? వీళ్ళే లీకులు ఇస్తారు. మళ్ళా అనుకూలమైన మీడియా వాళ్ళు, ప్రభుత్వాలే, సీఎం ఆఫీస్ నుంచే లీకులు ఇస్తారు. సిట్లో పలానాయన అట్లా చెప్పినట, పలానాయన ఇట్లా చెప్పినట. సిట్టు విచారణ ఉంటే విచారణ సంస్థకు ఇవ్వండి, దానికి సంబంధించినవి వస్తే అప్పుడు తర్వాత మాట్లాడదాం. విచారణ సంస్థ మీరే వేస్తారు, సంబంధం లేని వాళ్ళని పిలుస్తారు. కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కు నేను ఉంటాను, ఫామ్ హౌస్కి వచ్చి అక్కడ నోటీసులు ఇవ్వండి అంటే సాధ్యపడదంటారు సిట్ అధికారులు. నేను అడుగుతున్నాను, మీ సీతక్క గారు, మీ కొండా సురేఖ గారు మొన్న మేడారం జాతరకు రమ్మని ప్రభుత్వం తరఫున ఆహ్వానించడానికేమో కేసీఆర్ గారి నివాసం వ్యవసాయ క్షేత్రమేమో అది అప్పుడేం అడ్డు రాదు, అప్పుడే ప్రోటోకాల్ అడ్డు రాదు మీకు. మీ పొన్నం ప్రభాకర్ గారు రమ్మని ఆహ్వానించడానికి పోయినప్పుడు అయ్యాల అది కేసీఆర్ గారి నివాసము, అక్కడికి మీ మంత్రులు పోవచ్చు, అందరు పోవచ్చు, ఆహ్వానించవచ్చు. కానీ ఆఫ్టర్ ఆల్ పోలీస్ అధికారులు ఆడికి పోవడానికంటే వాళ్ళకి అడ్డం వస్తుందంట. ఏంటండి వివక్ష ఏంది అసలు ఇది? రేవంత్ రెడ్డి, నువ్వు చాలా చిన్న మనిషివి, ఏదో కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ నీ దగ్గర సబ్జెక్టు లేదు, అసలు ఏదీ లేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు అధికారులు ముమ్మరం చేశారు. ఈరోజు సిరిసిల్ల రగుడు చెక్పోస్ట్ వద్ద 2.5 కేజీల వెండిని కలిగి ఉన్న వాటిని అధికారులు సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. వాహన తనిఖీలలో భాగంగా కారులో తరలిస్తున్న వెండిని ఎస్ఎస్టీ అధికారులు గుర్తించారు. వెండిని స్వాధీనం చేసుకున్న అధికారులు పోలీసులకు అప్పగించారు. నిన్న తనిఖీలలో 20 లక్షలు పట్టుబడగా నేడు వెండి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 6 చోట్ల ఎస్ఎస్టీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గౌరవనీయులు జిల్లా ఎన్నికల అథారిటీ గారు సిరిసిల్ల అండ్ వేములవాడలో దాదాపు 6 చెక్ పోస్టులను ఎస్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్టీ టీమ్స్, సిసి టీమ్స్ను పెట్టడం జరిగింది. అందరూ కూడా సక్రమంగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున మనము 20 లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం దాదాపు 2.5 కిలోల వరకు వెండిని సీజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి విచారణ కొనసాగిన తర్వాత మనం నిజంగానే అతనికి వీలు ఉన్నట్లయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజాపాలనకు ఆమోదం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాగైతే ప్రజలు మద్దతు పలికారో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేస్తారని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు నిజమైన పాలన ఫలాలు అనుభవిస్తున్నారని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోరరాజు, ఆడేపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నగర ఎన్నికల రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ప్రకటించడం జరిగింది. తదనంతరం ఆశావాహులందరూ కూడా వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు కానివ్వండి, స్వతంత్ర అభ్యర్థులు కానివ్వండి, తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించడం కొరకు పార్టీల తరఫున నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసి 11వ తారీఖు నాడు ఎలక్షన్లకు మెజారిటీ నగరపాలికలు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు పోబోతున్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడి
ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక పరిపాలన రావాలి, ప్రజాపాలన రావాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేసే ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆశించి ఈ రాష్ట్రంలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన, ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలందరికీ కూడా తేటతెల్లమై మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంచుమించు 68% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అలా అదే మాదిరిగా ఈ రాబోయే ఎన్నికల్లో ఏదైతే 11వ తారీఖు నాడు పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంట్ ఎన్నికలను, అదే మాదిరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి గారికి, ప్రజాప్రభుత్వానికి, ప్రజాపాలనకు మేము అండగా ఉంటాం, అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో, ఈ ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందో, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అండగా ఉండడానికి బీసీ కులగణన చేపట్టి మాకు స్వతంత్రంగా రావాల్సిన మా కోట, మా వాటా ఏందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అన్ని విధాల చర్యలన్నీ కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కాబట్టి వాటికి మద్దతుగా మేమందరం కూడా యనమల రేవంత్ రెడ్డి గారికి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు ఇస్తున్న, అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కానివ్వండి, 6 గ్యారెంటీలు వాటికి అన్నిటికీ కూడా వారందరూ కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో గత 9.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి 17 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులు నామినేషన్ల దరఖాస్తులను పరిశీలించారు. ఈరోజు అభ్యర్థుల సమక్షంలో స్క్రూటినీని నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 39 వార్డుల నుంచి 241 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు పరిశీలించారు. ఇందులో బీజేపీ పార్టీ 96, బీఎస్పీ పార్టీ 4, సిపిఎం పార్టీ 5, కాంగ్రెస్ పార్టీ 117, బీఆర్ఎస్ పార్టీ 130, సిపిఐ కమిటీ జనసేన పార్టీ 12, ఏఐఎఫ్పి పార్టీ 5, స్వతంత్ర అభ్యర్థులు 59, మొత్తంగా 429 నామినేషన్ సెట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థుల ముందే వారు దరఖాస్తులు చేసిన నామినేషన్ సెట్లలో జతపరిచిన పత్రాలను చదివి వినిపించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే రేపు తెలుపవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రతీకార రాజకీయ చర్య అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ అన్నారు. ఈరోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించి కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కేసీఆర్కి ఈ విధంగా నోటీసులు పంపడం కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుళ్ళుబోతుతనానికి నిదర్శనమని రవిగౌడ్ విమర్శించారు. కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష డైరెక్షన్లోనే ఈ డ్రామా నడుస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక పాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నోటీసుల నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు పాల్పడ్డా కేసీఆర్ని బీఆర్ఎస్ను ఏమీ చేయలేరని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు నవీన్, కార్తికేయ, విష్ణు, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. సాధించిన మహానాయకుడు కేసీఆర్కు సిట్ నోటీస్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లోనే ఈ సిట్ నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకునికి ఇటువంటి నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీని కావచ్చు, అలాగే మన కేసీఆర్ గారిని మీరు ఏం చేయలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఇబ్బందులు పాలు చేయడం చాలా ఇప్పటికైనా మీరు మానుకోవాలని ఈ రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మహానాయకుడు తెలంగాణలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న నాయకుడిని మీరు ఇలా బాధ పెట్టడం మంచి పద్ధతి కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో ఆనందం పొందాలని మీరు ఆలోచిస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలు మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు కాక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా బరాబర్ నిలదీస్తే మీరు జీర్ణించుకోలేకనే ఇటువంటి కేసులను నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టము. ఇప్పటికైనా మానుకొని కేసీఆర్ గారి పైన మీరు నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టమని మరోసారి మేము హెచ్చరిస్తున్నాం. మీరు కుంభకోణాలు చేసి మీరు కుంభకోణాలు కాకుండా ప్రజలను దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి నోటీసులు ఇవ్వడం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మానుకోవాలి. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేసీఆర్ గారి సైనికులుగా భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన తెలంగాణ బాబు మన కేసీఆర్ గారి పైన మీరు ఇటువంటి పన్నాగలు పండితే ఎవరు ఊరుకోరని తెలంగాణ రాష్ట్రంలో అలాగే మన కేసీఆర్ గారి అభిమానులుగా మేము చూస్తూ ఊరుకోమని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మీరు తెలంగాణ వాదులపై గన్ను పెట్టిన చరిత్ర అంటే రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు మీరు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసిన రోజులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణపై ఏనాడు ప్రేమ లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని పాలన చేస్తున్నారని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారి పైన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సుమారు 2000 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థినులతో మెగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవం జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులతో బతుకమ్మ ఘాట్ నుంచి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు భద్రతకు సంబంధించి ఫ్లక్కార్లు పట్టుకుని రోడ్డు భద్రత గురించి నినాదిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన కలుగు
ప్రాముఖ్యతలు వివరిస్తూ భారీ ర్యాలీ తీయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, మొబైల్ మాట్లాడుతూ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడపరాదని, కారు ఇతర వాహనాలను నడిపించే వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, ఓవర్ స్పీడ్గా వెళ్లవద్దని తెలిపారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు పిల్లలదేనని, రేపు రాబోయే తరంలో మీరంతా రోడ్డు ప్రమాదాలు జరగని రోడ్డు ఉండాలని తెలియజేస్తూ భావితరాలకు మీరే ఆదర్శమని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతోనే చనిపోవడం జరుగుతుందని తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ ర్యాలీకి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి రోడ్డు మాది భవిష్యత్తు మాది అనే నినాదం ఇచ్చినట్లు అనిపించిందన్నారు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా అందరికీ తెలియజేసే బాధ్యత మీపై ఉంటుందని తెలిపారు. ర్యాలీ అనంతరం విద్యార్థులతో రోడ్డుపైన ఉన్న వాహనదారులతో రోడ్డు భద్రతా నియమ నిబంధనలను పాటిస్తామని రవాణా శాఖ మోటార్ వాహనాల తనిఖీ అధికారి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి రజని, పృథ్వీరాజ్ వర్మ, సిబ్బంది రమ్య, సౌమ్య, ప్రశాంత్, ఎల్లేష్ పాల్గొన్నారు. పంచుకోవడానికి కోసం వచ్చిన స్టూడెంట్స్కు నా ఆశీస్సులు. నాకు చాలా రోజుల తర్వాత ఒక సంతోషం ఉన్నది, ఎందుకంటే ఇంతమంది పిల్లలు రంగురంగుల డ్రెస్సులతోటి ఒక సీతాకోక చిలుకల గుంపు సిరిసిల్ల మీద దాడి చేసిందా అని అనిపిస్తుంది. మీరందరూ రంగురంగుల సీతాకోకల్లాగా మీరు ఉన్నారు. మీ జీవితం కూడా సీతాకోక చిలుకల్లాగా ఎప్పుడు కలర్ఫుల్గా ఉండాలి. కలర్ఫుల్గా ఉండాలంటే మనం మంచిగా ఉండాలి, మన కుటుంబాలు మంచిగా ఉండాలి, మన హక్కు రోడ్డు బాగుండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారో నాకు తెలియదు. ఎలాంటి నష్టం జరగద్దు మీ కుటుంబంలో, అవతల వాళ్ళ కుటుంబంలో కూడా ఎలాంటి నష్టం జరగద్దు. దానికి హెల్మెట్ లేకపోతే లైసెన్సు, రోడ్ యూజ్ను ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలనే దాని మీద మీరు కూడా చర్చించాలి. ఎందుకనంటే భవిష్యత్తు మీది, ఈ రాజ్యం మీదేనా కాదా? భవిష్యత్ అంతా మీదే. కాబట్టి రోడ్డుకు హక్కుదారులు మీరే. అది ఎంత సురక్షితంగా ఉంటే మీరంతా సురక్షితంగా ఉంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్టీఏ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మంత్ ప్రోగ్రామ్ ఎండింగ్కి ఆహ్వానించినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ, వాళ్ళ స్టాఫ్కి, అదేవిధంగా నాతో పనిచేస్తున్నటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేను అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తేనే ఐ విల్ స్టార్ట్ మై లెక్చర్ ఆర్ బ్రీఫింగ్. ఈ అకేషన్ గురించి నన్ను మాట్లాడమన్నాను. నేను రొటీన్గా రొటీన్గా యాక్సిడెంట్స్, తాగడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, తర్వాత పరధ్యానంలో వెహికల్ డ్రైవింగ్ చేయడం మీరు ఎట్లా చేయరు. కానీ మీరు ఎవరితో ఎఫెక్ట్ అవుతారు? పరధ్యానంలో జరిగే వాళ్ళతో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక యాక్సిడెంట్ అవాయిడ్ చేయడానికి ఒక అంబాసిడర్గా, మీరు సైబర్ క్రైమ్ అంబాసిడర్గా ఎట్లయితే మీ స్కూల్లో ఉన్నారో అదేవిధంగా యాక్సిడెంట్ అవాయిడ్ చేయడానికి మీరు ఒక అంబాసిడర్గా తయారు కావాలి. సో అయితే నేను ఆశిస్తున్నాను, మీ వల్ల ఏం యాక్సిడెంట్ జరగవు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ లైసెన్స్, అదొకటి. తర్వాత మీరు అందరూ చెప్తున్నారు, ఇప్పటిదాకా డిఎస్పీ గారు ఫ్లరింగ్ కలర్లు ఉన్నారు, ఫినిషింగ్ కలర్లో ఉన్నారు, సీతాకోక చిలుకలాగా ఉన్నారని చెప్తున్నారు. ఇట్స్ ఫైన్. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానికి మీరు ఆన్సర్ చెప్పినట్టయితే మీకు ఈ రోడ్ సేఫ్టీ ఎందుకు చేయాలి ఏమిటి అని చెప్పేసి అర్థమైపోతుంది. మీరందరూ ఎవరి ప్రాపర్టీ అండి చెప్పాలి స్పీడ్లో. ఎవరి ప్రాపర్టీ ఏమన్నారు? పేరెంట్స్ ప్రాపర్టీ కాదు. యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. ఈ నేషన్ సూపర్ పవర్ కంట్రీగా తయారు కావాలంటే మీరు ఏం చేయాలి? మీరు బ్రతుకుండాలి, ఎదుటిమని బ్రతికించాలి. తర్వాత ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు గైనకాలజిస్ట్ పాత్ర పోషించవలసి వస్తుంది. ఎందుకు గైనకాలజిస్ట్ పాత్ర అంటే, అందరు డాక్టర్లు అందరూ ఒక పేషెంట్నే చూస్తారు. గైనకాలజిస్ట్ డాక్టరు ఇద్దరిని తల్లి బిడ్డ క్షేమాన్ని చూస్తారు. అట్లనే మీరు రోడ్డు దాటినప్పుడు మీ తప్పటడుగుల వద్ద రెగ్యులర్గా లైసెన్స్ పొంది అన్ని రకాల డ్రైవింగ్ వచ్చిన వ్యక్తికి మీరు అబ్స్ట్రక్షన్ కొట్టడమో లేకుంటే మీ వల్ల ఏదైనా ఇన్కరెన్స్ చేస్తే మీకే వచ్చి గుర్తిస్తారు. సో మనం జనరల్గా వెహికల్ ఓనర్ మీద మనం కేసు ఇస్తాం, లేకుంటే వెహికల్ రైడర్ మీద కేసు ఇస్తాం. బట్ తప్పేవాడిది మనది. అంటే మనం రోడ్డు కూడా ఏ విధంగా క్రాస్ చేయాలి,
అంటే అంతా వెహికల్ యాక్సిడెంట్స్ అని 2 వీలర్ 3 వీలర్ సెల్ ఫోన్ డ్రైవింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలోని రగుడు ఎస్ఎస్టీ చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీలో పట్టుబడ్డ 2.5 కేజీల వెండి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. మున్సిపల్ 39 వార్డులలో నామినేషన్ వేసిన అభ్యర్థుల పత్రాలు పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపడం ముమ్మాటికి రాజకీయ కుట్రనని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపులో పాల్గొన్న విద్యార్థులు, వాహనదారులచే రవాణా శాఖ అధికారుల ప్రతిజ్ఞ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.